ప్రవళిక మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శివరాంను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేయవద్దని నాంపల్లి కోర్టు ఆదేశించినప్పటికీ చిక్కడపల్లి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కోర్టు నుంచి నేరుగా పిఎస్కు తరలించారు. రేపు ఉదయం మళ్లీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. శివరాం వేధింపులతోనే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని పోలీసులు అతని కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే శివరాం కోర్టులో లొంగిపోయి అరెస్టు చేయవద్దని కోర్టు అనుమతి తీసుకున్నారు. కోర్టు అనుమతించినప్పటికీ పోలీసులు శివరాంని అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా ప్రవళిక మృతితో తనకు సంబంధం లేదని శివరాం కోర్టులో తెలిపారు. ఈ కేసులో చీఫ్ జస్టిస్ ను కలిసి పూర్తి వివరాలు తెలియజేస్తామని శివరాం తరపు న్యాయవాది పేర్కొన్నారు. అమ్మాయికి సంబంధించింది అందులో కేసు కానీ ఎఫ్ఐఆర్ లో కానీ మా అన్న పేరు లేదని చెప్పడం వల్లనే మమ్మల్ని అక్కడి నుంచి మా సరెండర్ ని కూడా వాళ్ళు తిరస్కరించారు సార్. ఇక్కడికి వచ్చాక వీళ్ళు బయటకు వచ్చాక మేము మీతో ఉంటామని అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు మా రమ్య గారి ఈరోజు కోర్టులో మేము ప్రొసీడ్ చేసినాం సార్. కోర్టుకు మీ ఛార్జ్ షీట్ లో మీ పేరు లేదని చెప్పి కోర్టు ఈ రోజు తిరస్కరించింది. ఈ రోజు పోలీస్ ఆధ్వర్యంలో మేము కోర్టులో అయినాము. అయినా మీ పేరు ఎక్కడా లేదని చెప్పేశారు సార్ కోర్టులో. అయితే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకెళ్తున్నారు. మాకు ప్రాణహాని ఉందని చెప్పి ఈ రోజు మేము